హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి మార్కెట్లో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే గ్యాప్ డౌన్ అనే ఫార్ములా అనేది ఇక్కడ వర్కౌట్ అయింది. ఎప్పుడైతే గ్యాప్ డౌన్ తీసుకొని ఫస్ట్ క్యాండిల్ పైకి బ్రేక్ అవుతుందో అది కంటిన్యూగా పైకి వెళ్ళడం జరుగుతుంది అనేది మనం మన గ్యాప్ డౌన్ ఫార్ములాలో చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఈ గ్యాప్ డౌన్ వచ్చిన ఫస్ట్ క్యాండిల్కు హై అండ్ లో మార్క్ చేసుకోండి. హై అండ్లో మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఈ యొక్క హై లైన్ బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన తర్వాత మీరు పొజిషన్ తీసుకోవచ్చు. సరే, ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ ఒక క్యాండిల్ బ్రేక్ అయింది. బ్రేక్ అయి కిందికి వచ్చి ఇప్పుడు బ్రేక్ అయినప్పుడు ఇక్కడనే మీ పొజిషన్ తీసుకున్నారు అనుకుంటే ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడికి వస్తే స్టాప్ లాస్లో ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. అప్పటిదాకా వెయిట్ చేస్తే కంటిన్యూస్గా మార్కెట్లో బయింగ్ వచ్చే అవకాశం అయితే మనకు క్లియర్గా ఉంటుంది. దీనికి సపోర్టుగా సూపర్ ట్రెండ్ 20 మూవింగ్ యావరేజ్, సూపర్ ట్రెండ్ అన్నీ కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనం మినిమంగా ఒక 20 మూవింగ్ యావరేజ్ కనుక మనం తీసుకున్నట్టయితే 20 మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి మార్కెట్లో బయింగ్ ఉండే అవకాశం మనకు క్లియర్గా ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది, ఎక్కడ మరి ఎగ్జిట్ కావాలి అనుకున్నప్పుడు 20 మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే డౌన్ అంటే కిందికి బ్రేక్ అవుతుందో అక్కడ మీరు ఎగ్జిట్ అయితే మీకు మంచి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ బై పొజిషన్ తీసుకుంది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. ఇదంతా మనకు సంబంధం లేదు. మనకు ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నామో ఎంట్రీ దగ్గర నుంచి 20 మూవింగ్ యావరేజ్ కిందికి వస్తే అక్కడ ఎగ్జిట్ అవుతున్నాము. దాని తర్వాత మీరు సెకండ్ పొజిషన్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఎప్పుడైతే హై పాయింట్ బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి మీరు మళ్ళీ సెకండ్ పొజిషన్ తీసుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. కాబట్టి గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోండి. మనం ప్రాఫిట్ గెయిన్ చేసే అవకాశం అయితే మనకు ఉంటుంది క్లియర్గా.